మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఉపాధ్యాయ రంగంలో మీరు చూస్తా ఉన్నారు. ప్రభుత్వాలు కూడా అన్ని చూశారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయుల పట్ల ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది, ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయులను ఏ రకంగా గౌరవిస్తా ఉంది, ఇవన్నీ మీరు కూడా గమనిస్తా ఉన్నారు. అంటే కాలానికి అనుగుణంగా మారుతా ఉన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాశాఖని మా యువ నాయకుడు చేపట్టి ఎక్కడ చిన్న మాట కూడా రాకూడదు, మీరు టీచర్ల విషయంలో కానీ విద్యా వ్యవస్థలో కానీ పొలిటికల్ ఇంటర్వెన్స్ అనేది అసలు లేకుండా దీన్ని పారదర్శకంగా చేసుకుంటూ నేను పోతాను, మీరందరూ కూడా సహకరించండి అని చెప్పి మాకు ఒక మీటింగ్ పెట్టి ఒక పిల్లవాడికి ఈ ప్రభుత్వం ఎంత ఖర్చు పెడతా ఉందనేది కూడా అనేది మాకు తెలియజేసి, ఒక చిన్న పిల్లవాడి డ్రెస్ కానించి బ్యాగ్ కానించి మోయలేని బరువుతో అల్లాడిపోయేటువంటి బ్యాగ్ నుంచి మినిమం మోయగలిగేటువంటి స్టేజ్ వరకు ఆలోచన చేసి ఈరోజు విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు చేసుకుంటూ ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ ఈరోజు ముందుకు పోతా ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. దీనిని సమర్థించుకోవాలి, ఇంకొద్దిగా ఎంకరేజ్ చేసుకోవాలి. ఏదైనా తప్పులుంటే మీ సలహా చెప్పాలి, పొరపాట్లుంటే దాన్ని సరిచేసే విధంగా మేము కూడా దానికి సలహాలు సూచనలు ఇచ్చి మేము కూడా మా సలహాలు కూడా తీసుకుంటాం. ఆ రకంగా ఒకళ్ళకొకళ్ళం కలిసి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా మన ప్రాంత అభివృద్ధి పట్ల దృష్టి పెట్టమని మిమ్మల్ని ప్రధానంగా కోరుతాం. రాష్ట్ర వ్యాప్తంగా మార్గాలకి మన డివిజన్ కి ఒక పేరు వచ్చే విధంగా, గుర్తింపు వచ్చే విధంగా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు రోజు దినదిన అభివృద్ధి చెందుతున్నాం అనే దానికి నిదర్శనాలు కనపడతాం. మొన్నేమో ఒక స్కూల్ కు నో వేకెన్సీ బోర్డు, ఈ రోజేమో ఒక ఉపాధ్యాయుడికి రాష్ట్ర ఉపాధ్యాయ ఉత్తమ అవార్డు. రేపు ఇంకా ఏం సాధించాలని కోరుకుంటాం. మన కల్లా ఉన్నది వెనుకబడ్డ మన ప్రాంతంలో చాలా తక్కువ మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నారు. నేను గత 3-4 months బ్యాక్ ఒక విలేజ్ కి వెళ్ళాను, గుంటూరు జిల్లా. ఆ ఊరి నిండా గ్రూప్ 1 ఆఫీసర్ అంటే దగ్గర 8-9 మంది ఆ ఊర్లో ఉన్నారంట. అంటే ఆ ఊరు చెప్పారు అంటే మోటివేషన్ ఒకళ్ళని చూసాను. ఆ మోటివేషన్ చేయగలిగే సత్తా మీకే ఉంది, మాకెవరికి లేదు. మీరే చేయగలరు. మీరు చెప్పేటువంటి తీరులోనే, మీరు నేర్పించేటువంటి పాఠంలోనే పిల్లవాడు డిసైడ్ అయ్యి ఏం కావాలా, భవిష్యత్తులో నేను ఏం నేర్చుకోవాలా, భవిష్యత్తులో నేను ఏం అవ్వాలనుకుంటున్నా అనే దాంట్లో వాళ్ళని అప్డేట్ చేసేస్తా ఉన్నారు. అయితే మాకు చదువులు చెప్పిన మా గురువులందరూ కూడా పై స్థాయిలో ఆలోచించలేదేమో అని, అందరూ కూడా ఓ టీచర్ కావాలను, ఒక ఏఈ కావాలను, ఇంకో రకమైనటువంటి గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ఈ రకంగా తర్ఫీదిచ్చారు. కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ 1 ఆఫీసర్లు కావాలని మోటివేషన్ అనేది చాలా తక్కువ జరిగిందేమో అనిపించింది. కొందరు ఎదవలు ఉన్నారు, పొద్దుగుకులు కులంతో భజన చేసుకుంటా ఉంటారు. దాన్ని మాత్రం సమర్థించవాలండి. మన కులం కావాల్సి, మనం ఏం సాధించినామా, ఏం చేస్తున్నామా మన వెనుకబడ్డ ప్రాంతంలో. మీరు చూడలేదయ్యా, నేను చూశాను. పొద్దున్నే పేడతట్టు సంకర పెట్టుకొని ఒళ్ళంతా ఇట్లా జుట్టంతా ఎరబోసుకొని పేడ తీసుకుంటూ, నడవటానికి కరెక్ట్ రోడ్లు లేక, నీళ్లు తాగటానికి నీళ్లు లేక, ఫ్లోరిన్ నీళ్లు తాగి పళ్ళన్ని గారబట్టి ఈ కల్చర్ నేను చూశాను. మనం కూడా మార్పు రావాలా, మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని ఒక్కొక్కడిగా సాగర్ వాటర్ తెచ్చింది కూడా నేనే. ఈ ఊర్లో సాగర్ వాటర్ మీద ఒకప్పుడు వాటర్ లేక బిందెలు పట్టుకొని ఏ రకంగా ట్యాంకులు ఎప్పుడు